హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన. ఈరోజైతే మా చెల్లెల కొడుకు జస్విక్ అయితే బర్త్డే అనమాట. అందుకనైతే మేము ఇలా డెకరేషన్ చేసాము. ప్రతి సంవత్సరం మేమే డెకరేట్ చేస్తామన్నమాట. మా పెద్ద అబ్బాయి బర్త్డే నుంచి మాకు ఇది అలవాటు అయింది కాబట్టి ఈసారి కాస్త పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఈ డెకరేషన్ చేయడానికి ఏమేమి ప్రోడక్ట్స్ కొనం, ఎలా యూస్ చేసామనేది డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ మీ పిల్లల బర్త్డే ఇంట్లో ప్లాన్ చేసుకుంటే మీరే ఇలా డెకరేషన్ చేయాలని ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదైతే మేము మాట్లాడుకున్న ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా మార్నింగే ముందు రోజే పెళ్లి ఉండబట్టి ఇంకా క్లీనింగ్ ఏం జరగలేదు. ఫంక్షన్ హాల్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు క్లీనింగ్. లేట్ చేస్తే మా పని లేట్ అవుతుందని మేము కూడా మా పని స్టార్ట్ చేసేసాము. ఇంకా అందరికైతే హాయ్ చెప్పండి. మా చెల్లెలు, వాళ్ళ తోడుకోడల పిల్లలు, ఇంకా మా పిల్లలు, నేను అందరం కలిసి అయితే ఇలా ఫస్ట్ బెలూన్స్ అయితే ఊదుకొని ఫ్లవర్స్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట. మేమైతే దగ్గర 300 బెలూన్స్ అయితే తీసుకున్నాము. మేమైతే మా బాబు కలర్ డ్రెస్కి సెట్ అయ్యే బెలూన్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ బ్లూ కలర్, గోల్డ్ కలర్, వైట్ కలర్, లైట్ బ్లూ కలర్ బెలూన్స్ అయితే మేము ఆర్చ్ అయితే వాడాము. ఇంకా మేమైతే ఇలా స్టాండ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము అనుకున్న ప్లాన్ బట్టి ఫస్ట్ ముందైతే ఆర్చ్ లాగా పెడదాం అనుకున్నాము మండపంకి. అందుకనైతే మేము ఫస్ట్ ఆర్చ్లు చేయడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకైతే ఇవి చేస్తుంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం మనకు కాస్త కష్టంగా ఉంటుంది. మనకైతే ఇక్కడ ఖచ్చితంగా ఒక గట్టిగా ఉండే దారం కావాలి, తెగిపోకుండా ఉండాలి అది. ఇంకా ఇలా అయితే ఫస్ట్ 2 బెలూన్స్ తీసుకొని విడివిడిగా ఏ బెలూన్కి ఆ బెలూన్ ముడివేసుకోవాలి. తర్వాత 2 బెలూన్స్కి ఇలా ముడివేసుకొని 2 బెలూన్స్ తీసుకొని ఇలా అయితే ఒక ఫ్లవర్ లాగా చేసేసుకుంటాము. మనం బెలూన్స్ అయితే అస్సలు నోట్తో ఊపకూడదండి. నోట్తో ఊపితే ఖచ్చితంగా అవి తొందరగా పగిలిపోతాయి. మనకి బెలూన్స్ తొందరగా పగలకుండా ఉండాలంటే ఏదైనా యూజ్ చేయాలి, లేకపోతే మేము వాడిన ఎయిర్ పంప్ అయినా యూజ్ చేయాలి. అవి అయితేనే మనకి బెలూన్స్ ఎక్కువసేపు పగిలిపోకుండా ఉంటాయి. అప్పటికి ఏ చిన్న తగిలినా బెలూన్స్ పగిలిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని అయితే బెలూన్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము ఈ స్టాండ్ అయితే మీషోలో తీసుకుంది మా చెల్లెలైతే. ఇంకా స్టాండ్ యూజ్ చేసి డెకరేట్ చేయాలనుకున్నాం రౌండ్ ఆర్చ్గా. ఇంక ఇక్కడైతే మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అయితే ఆర్చ్కి బెలూన్స్ కట్టేసుకున్నాం కదా. ఇంకా మాకు ఇక్కడ బెలూన్స్ తగ్గాయి. మాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఏం చేయాలని. ఎన్నిసార్లు పెట్టి తీసామో. అది మేము కొన్నది ప్లాస్టిక్, అందుకనైతే అటు ఇటు కదులుతుంది అనమాట. దానికైతే ఫస్ట్ హ్యాపీ బర్త్డే హ్యాంగ్ చేసేసాము. హ్యాపీ బర్త్డే కూడా మేము మీషోలో తీసుకున్నాము. నేను మీకైతే షార్ట్ పెట్టాను ఏది ఎంత కాస్ట్ పడింది అనేది. చూడండి, ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫైనలీ ఇలా అనుకున్నాము. మా దగ్గర ఉన్న బెలూన్స్తో అయితే గోల్డ్, బ్లూ కలర్ మిగులున్నాయి. అందుకనైతే ఇలా చేసేసామన్నమాట. అక్కడ కూడా ఏం లేదు. మనం ఈ ఆర్చ్కి రౌండ్ ఆర్చ్ పెట్టుకునేటప్పుడు అయితే బెలూన్ సైజ్ అనేది మరీ పెద్ద సైజ్ చేసుకోకూడదు, కాస్త చిన్న సైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది అనమాట ఆర్చ్ అనేది. ఇలా అయితే ఫస్ట్ ఆర్చ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాం. బ్లూ కలర్, గోల్డ్ కలరు. మాకైతే ఈ కాంబినేషన్ నచ్చింది. మా దగ్గర ఉన్న బెలూన్స్తో డ్రెస్ కలర్తో అయితే ఇది సెట్ అయింది అనిపించింది. ఇంకా కింద అయితే కదలకుండా అయితే అలా పీటలు పెట్టేసుకున్నాం అనమాట. ఏదో ఒక బరువు పెట్టాలి. మాకు అక్కడైతే ఏమి లేదు, అక్కడ ఇంకా పీటలే ఉన్నాయి. అందుకని మేము అవి కదలకుండా అవి పెట్టేసుకున్నాం అనమాట. ఈ డెకరేషన్ చేసేటప్పుడు అయితే చాలా సరదాగా ఉంటుందండి. అందరం కలిసి చేసుకుంటే ఎంతసేపు ఈజీగా అయిపోతుంది. ఇంకా కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మేమందరం కలిసి అయితే ఇలా మా పన్ను ఎవరి పనులు చేసేసుకొని తొందరగా అయితే ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడైతే టైం 9:30 అయింది. మేమైతే మధ్యాహ్నం పెట్టుకున్నాం అనమాట బర్త్డే. అందుకనైతే తొందరగా ఫినిష్ చేయాలనుకున్నాం. మళ్ళీ మేము వెళ్ళి రెడీ అవ్వాలి కదా, అందరూ వచ్చే వాళ్ళు కూడా వచ్చేస్తారని. ఇంకా మేమైతే ఇప్పటి నుంచి దీనికి బెలూన్స్ తగ్గైతే కాస్త లేట్ అయింది. ఇంకా మళ్ళీ బెలూన్స్ తెప్పించామన్నమాట బయట నుంచి. ఇంకా అందుకనైతే ఇంకా అక్కడి వరకు ఆపేసి మిగతా ఇంకా ఆర్చ్ పని చూద్దామని అయితే ఆర్చ్ సెట్ చేద్దామని అయితే ఫస్ట్ ఆర్చ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా అక్కడ మనం బెలూన్స్ చేయగానే సరిపోతుంది, అక్కడ ఆర్చ్ కట్టాలి కదా. మనకు ఇంకా పొడుగు మనుషులు ఉండాలి కదా. ఇంకొచ్చేసాడు మా ఆయన లైన్లోకి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆర్చ్ కట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. మనము ఇది ఎంత ఈజీగా కడతామో
ఆర్చ్ని సెట్ చేయడం అంత కష్టంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా ఫస్ట్ అయితే మనము అక్కడ ఉండే బేస్కి అయితే దారం కట్టుకొని, దారం కట్టిన తర్వాత అయితే ఈ బెలూన్స్ అవన్నీ పెట్టి ఆ దారంతో దీన్ని హ్యాంగ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. లేకపోతే కాస్త కష్టం అయిపోతుంది. ఇది జాగ్రత్తగా చేసుకున్నామంటే మనకి డెకరేషన్ అనేది లుకింగ్ చాలా బాగా వస్తుంది. మనకి ఇదే సగం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇది కానీ సెట్ అయిందంటే మనకు మొత్తం డెకరేషన్ అయిపోయినట్టే. ఇది సెట్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాము. అక్కడ బెలూన్స్ పగిలిపోవడము ఏదో ఒకటి అయ్యి కాస్త ఇబ్బంది పెట్టింది ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇంకా డబల్ టేపు, గ్లూ డాట్స్ ఇవన్నీ చాలా అవసరం అండి. మనం బెలూన్ డెకరేషన్ చేస్తున్నామంటే మనకు ముఖ్యంగా కావాల్సింది డబల్ టేప్, గ్లూ డాట్స్ అంతే. అవి ఉంటే మనం ఎలా అయినా సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా మేము ఇక్కడైతే రిబ్బన్స్ తీసుకున్నాం అనమాట. రిబ్బన్స్ తీసుకొని ఇలా కట్టేసుకున్నాము. మండపానికి అయితే ఇలా అటాచ్ చేసేసాం బెలూన్స్ని. చాలా జాగ్రత్తగా చేయాలి, అన్నీ పగిలిపోతాయి. ఇంకా హైట్ సరిపోయి హైట్ చూసుకొని మేమైతే బెలూన్స్ యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేసుకుంటూ ఇలా అయితే ఆర్చ్ని ప్రిపేర్ చేసాము. ఇది ఒక షేప్ తీసుకొచ్చేసరికి మా అందరి పని అయితే అయిపోయింది. ఇక్కడ ఇటు సైడ్ ఆర్చ్కి అయితే బెలూన్స్ తగ్గాయి. ఇంకా నేనైతే దానికి బెలూన్స్ యాడ్ చేశాను. మా హస్బెండ్ వాళ్ళైతే ఇలా కట్టేశారనమాట. మొత్తం ఆర్చ్ ఎలా సెట్ చేసామో చూసేయండి. ఇక్కడైతే మేము ఆర్చ్కి బెలూన్స్ తగ్గాయని ఒక్కరొంత షేప్ కరెక్ట్గా రాలేదు, అందుకనైతే మేము బెలూన్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా మనము షేప్ ఖచ్చితంగా రావడానికి గ్లూ డాట్స్ అంటించైనా మనం బెలూన్స్ యాడ్ చేసుకున్నాం మనమైతే మనకి షేప్ అనేది కాస్త పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనలీ ఈ ఆర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేమైతే ఇది హ్యాండ్తో చేసామన్నమాట. మా చెల్లెలు చేసింది, జస్విక్ అనే నేము. ఇంకా ఇలా హ్యాంగ్ చేసేసామన్నమాట. ముందు రాగానే బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంటుందని ఇలా యాడ్ చేసేసాము. మాకైతే ఇలా ప్రతిసారి ప్రతి ఒక్కరి బర్త్డేకి ఇలా చేస్తామన్నమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇది మన డెకరేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో అయితే ఇలా మనం బాగా చేసుకోవచ్చు నేమ్ని.
ఇంక ఇలా అయితే ఆర్చ్ అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఆర్చ్ అయితే కదలకుండా కింద అయితే మేము డబల్ టేప్ అంటించేసాము కింద స్టేజ్కి బెలూన్స్కి. ఇంకా మనం ఎక్కడన్నా అంటించుకోవాలనుకుంటే కదలకుండా ఉండాలంటే ఇలా డబల్ టేప్ యూస్ చేసి థ్రెడ్ యూస్ చేసి అయితే మనం ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మా ఆర్చ్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా బెలూన్స్ వచ్చేసాయి. ఇంకా బెలూన్స్ తీసుకొని మేమైతే రౌండ్ ఆర్చ్ డెకరేషన్ అయితే కంప్లీట్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. మనం బెలూన్ డెకరేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, అసలు ఏ కలర్ చేయాలనుకుంటున్నాము, మనకు కావాల్సిన బెలూన్ కలర్స్ డిసైడ్ అవ్వాలి. తర్వాత అయితే మనం ఏ షేప్లో చేయాలనుకుంటున్నాము, మనకి స్క్వేర్ షేప్ కావాలా, రౌండ్ షేప్ కావాలా, మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కాస్త మనం ఐడియా తెచ్చుకొని ముందే ఉన్నామంటే మాత్రం మనకి డెకరేషన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనకు కానీ మన ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే మాత్రం మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మేము లోపల రౌండ్ ఆర్చ్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. బెలూన్స్ వచ్చేసాయి కదా, ఇంకా నాకైతే అప్పటికి ఓపిక అయిపోయింది. ఇంకా మా చెల్లెలు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. 2 బ్లూ కలరు 2 గోల్డ్ కలర్ అలా అయితే మేము ఫిల్ చేసేసాము రౌండ్ ఆర్చ్కి. ఇలా అయితే మా డెకరేషన్ 70% అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే. ఇంకా టైం కూడా 10:30 అలా అయిపోయింది. మా హస్బెండ్ అయితే రిబ్బన్స్ హ్యాంగ్ చేస్తున్నారనమాట. అవి కూడా మనకి మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది హ్యాంగ్ చేయడం వల్ల రిబ్బన్స్. ఇంక ఇలా అయితే మా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టేబుల్ వేసాము, టేబుల్ మీద మ్యాట్ వేసాము, పక్కన కూడా 2 ఆర్చ్ లాగా చిన్న బెలూన్ స్టాండ్ అయితే చేసి పెట్టుకున్నాం అనమాట. మిగిలిన బెలూన్స్ అయితే ఇలా ముందు వేసేసాము. ఇలా అయితే మా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనే, ఎవరో ఒకరికి యూస్ఫుల్ అవుతుందనే నేను ఫీల్ అవుతున్నాను. ఇంట్లోనే మీ పిల్లల బర్త్డేకి ఇంట్లోనే డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే చెయ్యండి. ఒక్కసారి చేయండి, కాస్త తప్పు వచ్చిన సెకండ్ టైం అయితే చాలా బాగా వస్తుంది. మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వందనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.